నయీం కేసులో స్పెషల్ కోర్టు ఈడీ ఆశ్రయించింది. నయీం కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరింది. బెదిరించి లాక్కున్న భూములను కుటుంబ సభ్యుల పేర్లపై నయీం రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలున్నాయి. గతంలోనే నయీం కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదయ్యాయి. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా నయీం కుటుంబం స్పందించడం లేదని ఈడీ అధికారులు అంటున్నారు. ఇప్పటికే నయీం నుంచి 35 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నయీం కేసులో ఈడీ స్పెషల్ కోర్టును ఆశ్రయించింది. రైట్, ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి కుమార్. అయితే నయీం సంబంధించి ఆస్తులవి ప్రస్తుతం ఈడీ జప్తు చేయడానికి కూడా వేగవంతం చేసి పెంచిందని చెప్పొచ్చు. నయీం కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ కూడా ఈడీ విజ్ఞప్తి చేస్తుంది. దీనిపై స్పెషల్ కోర్టు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా నయీం బతుకున్న సమయంలోని చాలా మందిని బెదిరించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న భూములు అన్ని కూడా ఏదైతే కుటుంబ సభ్యుల పేరు మీద నయీం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేపించాడు. గతంలో నయీం కుటుంబ సభ్యులపై అనేక కేసులు అయితే నమోదైనాయి. ఎన్నిసార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినా సరే నయీం కుటుంబం స్పందించడం లేదంటూ కూడా ఇటు ఈడీ అయితే చెప్తుంది. ఇప్పటికే నయీం నుంచి 35 ఆస్తులు జప్తు చర్యలకైతే ఈడీ అధికారులు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జప్తు చేయబడుతున్నారు. అలాగే మరొక పక్క నయీం బతుకున్న సమయంలోని ఎవరెవరిని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న భూములు కానీ ఇల్లులు కానీ వీటన్ని జప్తు చేయడానికి కూడా ఈడీ అధికారులతో ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ కూడా నయీం కుటుంబ సభ్యుల పేర్లపై ఉండడంతో కూడా వాళ్ళకి అనేక సార్లు ఈడీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. కానీ ఎన్ని నోటీసులు జారీ చేసినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం పట్టించుకోకపోవడంతో కూడా వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంటూ కూడా ఈడీ ఏదైతే స్పెషల్ కోర్టు కూడా ఆశ్రయించింది. ఎందుకంటే గతంలో వీళ్ళపై ఇప్పటికే 35 కేసులు ఉన్న నేపథ్యంలో మరొకటి ఏదైతే ఈడీ అధికారులు కూడా వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఇటు ఆస్తులు జప్తు చేయడానికి అయితే ఈడీకి అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్పెషల్ కోర్టు కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై ఒకవేళ వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ కనుక జారీ అయితే ఖచ్చితంగా నయీం అప్పట్లో సంపాదించిన ఏదైతే ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇటు భయపెట్టి లాక్కోనున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటన్ని కూడా ఈడీ అధికారులు అయితే జప్తు చేసే అవకాశం అయితే ఉంది. దుర్గా. రైట్ కుమార్, థ్యాంక్ యూ.